కాకినాడ జిల్లా జగ్గంపేటలో అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అదానీ ఫౌండేషన్ స్నేహ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జగ్గంపేటలోని అంబేద్కర్ నగర్ లో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. స్నేహ ఎంటర్ప్రైజెస్ కాళయ్య ప్రాంగణం అంబేద్కర్ నగర్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జరిగిన ఈ శిబిరాన్ని జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీనుమణి బాబు ప్రారంభించారు. సందర్భంగా జీనుమణి బాబు దేవరపల్లి మూర్తి మాట్లాడుతూ గౌతమ్ అదానీ జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, రక్తదానం అత్యంత విలువైన సేవ, ఆసుపత్రుల్లో నెలకొన్న రక్త కొరతను తీర్చడానికి ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదానీ ఫౌండేషన్ వారిని సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ అభినందించారు. స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్ మాట్లాడుతూ గౌతమ్ అదానీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అదానీ ఫౌండేషన్ తో కలిసి ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం మాకు గర్వకారణం. ఒక వ్యక్తి చేసే రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సామాజిక బాధ్యతతో భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. రక్తదాతలకు రెడ్ క్రాస్ సర్టిఫికేట్స్, 50,000 రూపాయల ఇన్సూరెన్స్, అదానీ ఫౌండేషన్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతోందని తెలియజేశారు. అదానీ సిమెంట్ స్టేట్ హెడ్ నారాయణ శెట్టి శ్రీనివాస్, స్టేట్ టెక్నికల్ హెడ్ ఏడుకొండలు మాట్లాడుతూ గౌతమ్ అదానీ గారి జన్మదినం సందర్భంగా స్నేహ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన ఈ మంచి కార్యక్రమంలో మేము భాగస్వామ్యులం కావడం సంతోషంగా ఉంది. శ్రీ పాలకుర్తి సురేష్ సేవా దృక్పథం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు, స్థానికులు, స్నేహ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందం రక్తాన్ని స్వీకరించింది. కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. Third. కలిపేసి నుంచండి అందరూ. లేదు ఇక్కడ చిన్న పని ఉండొచ్చు. Today I feel very happy to be a part of this blood donation camp organized by my father Palakurti Suresh Garu in association with Indian Red Cross Society and Adani Foundation. As a doctor, I see every day how blood is important in saving lives. Blood is needed in emergency situations. It is needed for accident victims and mothers during deliveries, critical and also for critically ill patients. So I thank all the volunteers, organizers and chief guest Manibabu Garu for being a part of this blood donation camp. Donate blood, save lives because every drop counts. Thank you.
అందరికీ నమస్కారం. ఈ రోజున గౌతమ్ అదానీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు ఓపెనింగ్కి నన్ను పిలిచిన సురేష్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున రెడ్ క్రాస్ వారి సహకారంతో అదానీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్కి ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇస్తున్న అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది మంచి అవేర్నెస్. ఎంచేతంటే బ్లడ్ అన్నది చాలా అవసరమైనప్పుడు మనకి చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా రెడ్ క్రాస్ సొసైటీకి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల అత్యవసరంగా ఎవరికైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, అత్యవసరం బ్లడ్ అవసరమైనప్పుడు కానీ రెడీగా బ్లడ్ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ని వాళ్ళకి ఉపయోగిస్తారు పేషెంట్స్కి. అంచేత ఈ రకమైన మంచి కార్యక్రమాలు చేస్తున్న పాలకుర్తి సురేష్ గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ముందుగా స్నేహ ఎంటర్ప్రైజెస్ వారికి ఈ గౌతమ్ అదానీ పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్న మన సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఇన్వైట్ చేసిన, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జగ్గంపేట తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్గా ఇక్కడికి వచ్చినటువంటి సురేష్ గారి స్టాఫ్ అనివ్వండి, విద్యార్థులు అనివ్వండి, ఎవరైతే వారందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. సరే, ఈ బ్లడ్ అనేది చాలా కీలకం. మరి ఈ మెగా క్యాంప్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేయాలని ఊహరాటమే మా అందరికీ ఆనందకరం. ఎందుకంటే నేషనల్ హైవేలో డైలీ ఎక్కడి నుంచి మనం ఎర్రవరం నుంచి చూసుకుంటే కనీసం మురారి వరకు డైలీ 2-3 యాక్సిడెంట్లు, బ్లడ్ అవసరం ఎంత ఉంది. మరి అలాంటి అవసరాన్ని మనం తీర్చాలి అనే సదుద్దేశంతో మంచి అభిప్రాయాన్ని మన అందరి ముందు ఉంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సురేష్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా వారి అన్నదాని నుండి వారి సత్యమణి గారికి కానీ వారి పిల్లలకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. తర్వాత జగ్గంపేట ప్రజల తరపుని మా సురేష్ గారిని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇది ఒకటే కాదు, మా మనని ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని. ఎందుకంటే ఆయన అదృష్టం, మరి మా జగ్గంపేట అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆర్థికంగా ఎదగటం, ఇక్కడికి వచ్చి వ్యాపారంలో అత్యధికంగా మంచి వ్యాపారాన్ని చేసి ఎంతోమంది విద్యార్థులకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా కోరిక సార్ సురేష్ గారు, ఎందుకంటే మీ పాపలిద్దరూ డాక్టర్లు, మరి వాళ్ళ సేవను కూడా మా ప్రజలకి అందించాలని మీరు ఎక్కడికో పంపించేసి కంటే మా నగరంలోనే మీరు ఆర్థికంగా స్తోమపరులు మంచి హాస్పిటల్ కట్టి మా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మీ పిల్లల ద్వారా అందించి మీ పేరుని మా జగ్గంపేట ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలాగా, చిరస్మరణీయంగా ఉంచుకునేలాగా మీ ఊహ ఉండాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటూ, మా మనన్నే కోరిక, నా కోరిక. తర్వాత మా జగ్గంపేట గ్రామ పంచాయతీకి వ్యాన్ని, లాస్ట్ జర్నీ వ్యాన్ని, కైలాస రథాన్ని బహుకరించి, మరి మేము ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం ఆ కార్యక్రమం మేము చేయాలని. గతంలో తోపుడు బళ్ళు సంఘం వారిచే ఈ కార్యక్రమం చేయబడిన కొన్ని అనివార్య కార్యాలయాల వల్ల అది రన్ చేయలేకపోయారు. మరి నా సమర్థులు దాన్ని బహుకరించారు. దానికి కూడా జగ్గంపేట ప్రజల తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో మాతో కూడా కలిసి పనిచేయాలని ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మరొక్కసారి వారికి, వారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.